ఈ టిప్ ఫాలో అయ్యి సున్నుండలు చేస్తే నోటికి అస్సలు చుట్టుకోవండి. ఎంతైనా మన పాతకాలపు వంటలు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ట్రెండ్ మారచ్చు కానీ మన అమ్మమ్మలు, నానమ్మల వంటలు ఎప్పటికీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. కాదంటారా? హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు ఇట్లు మీ భార్గవి. ముందుగా సున్నుండలు చేసుకోవడానికి నేనైతే ఒక కప్పు పొట్టు తీయని మినపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు పొట్టు తీసిన మినపప్పు తీసుకున్నానండి. మీ చాయిస్, మీరు మొత్తం పొట్టు తీనవైనా తీసుకోవచ్చండి, తీసినవైనా తీసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలాగా తీసుకొని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి, కానీ ఓపిక్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత చివర్లో ఒక కప్పుకి 1 స్పూన్ బియ్యం వేసుకోవాలండి. అలా బియ్యం వేసుకుంటే మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకోవండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. ప్యాన్లోనే ఉంచేస్తే ఆ వేడికి మినపప్పు మాడిపోతాయండి. అందుకని మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 యాలక్కాయలు వేసుకొని మనము పౌడర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము జల్లెడతో జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత మిగిలిన రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ పౌడర్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలండి. ఇప్పుడు ఈ మినప్పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకొని 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం, మీరు అంతకన్నా తగ్గించైనా వేసుకోవచ్చండి. నా బెల్లము ఎక్కువ తీయగా ఉండదు, అందుకని చెప్పేసి 1 కప్పు తీసుకున్నాను. సో నేను 2 కప్పులు పప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం తీసుకున్నానండి. ఇది పౌడర్ బెల్లం అండి. మీకు కావాలంటే మీరు కూడా పౌడర్ బెల్లం వేసుకోవచ్చండి, లేకపోతే కుంది కొట్టుకొని వేసుకోవచ్చు. వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని ఉండలు కట్టకుండా ఆ తర్వాత నెయ్యి పోసుకొని, మీరు కొంచెం నెయ్యి పోసుకొనైనా ఉండలు చేసుకోవచ్చండి, లేకపోతే ఒకేసారి పోసుకొనైనా చేసుకోవచ్చండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయండి. నీట్గా చేత్తో గట్టిగా అదుముకొని ఉండలు చేసుకోవాలండి. 1 by 1 ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని కొంచెంసేపు ఆరనివ్వాలండి. ఆ తర్వాత 8 కంటైనర్ డబ్బాలో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు రోజుకొకటి తినండి. పిల్లలకు కూడా రోజుకొకటి తింటే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చినాయో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ భార్గవి.